వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజల మీద భారం వేయాలో అలాంటి ప్రతిపాదనలు నా దగ్గరికి రాకండి అని చెప్పి నిర్మోహమాటంగా నిష్కర్షగా మాట్లాడి ప్రజల తరపున నిలబడినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి కనుకనే 5 ఏళ్ల కాలంలో ₹1 విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా 2009 ఎన్నికల్లో ఆయన ఒక హామీ ఇచ్చారు ప్రజలకి. మరొక 5 ఏళ్ల పాటు నేను విద్యుత్ ఛార్జీలు కానీ ఆర్టీసీ కానీ ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఇది ఈ రోజున వైఎస్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ప్రజలకు గుర్తొస్తున్నటువంటి విషయాలు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు వచ్చి రాగానే దాదాపు 1000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద మోపారు. మరుసటి సంవత్సరం వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరొక 1000 కోట్ల రూపాయల భారాన్ని మోపారు విద్యుత్ ఛార్జీలని. అది సరిపోదన్నట్లుగా సరిగ్గా ఏప్రిల్ నెలల్లో ఈ రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్స్ చేస్తూ సర్దుబాటు ఛార్జీల పేరుతోటి 4500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచారు. సరే, అప్పటికీ కూడా ప్రజలేదో సహిద్దామని అనుకున్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం పన్నుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ పన్నాగం ప్రజలని దాదాపుగా అసలు ఏమనుకుంటున్నారు ప్రజల్ని ప్రభుత్వం మనకైతే అర్థం కావడం లేదు. 2009-10 సంవత్సరానికి 2010-11 సంవత్సరానికి 2011-12 సంవత్సరానికి వాడినటువంటి కరెంటు మీద ఛార్జీలు వీళ్ళకి సరిపోలేదట. అందుకని ప్రజలేదో బాకీ ఉన్నట్లుగా ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యుత్ వాడుకోవడానికి సంబంధించినటువంటి దాని మీద ఇవాళ రేట్లు కట్టి ఆ భారాన్ని కూడా ఈ బిల్లుల్లో వేసి పంపిస్తారట వచ్చే నెల నుంచి. కనీసం ప్రాక్టికల్ గా ఎదురయ్యేటటువంటి సమస్యల్ని కూడా ఈ రోజున ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవాళ 3 ఏళ్ల క్రితం అంటే అద్దెకుండే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు, వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆ 3 సంవత్సరాల భారాన్ని మోయడం అంటే పాత బకాయిలను వాళ్ళు వాడుకున్నటువంటి దాన్నంతటినీ కూడా ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక అడవిలో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది ఈ ప్రభుత్వం. నిజంగా దీన్ని ఏమనాలో కూడా తెలియడం లేదు. ఇంత అధ్వానంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం కనీసం ఒక తుగ్లక్ పాలన గుర్తుకొస్తోంది. తుగ్లక్ పాలనలో కూడా కొంత మంచి జరిగిందనేటటువంటి చరిత్రకారులు చెప్తుంటారు. కానీ తుగ్లక్ కంటే అధ్వానంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో కానీ మిగతా పన్నుల విషయంలో కానీ వ్యవహరిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. ప్రజలు మీకేమీ బాకీలు లేరు. 3 ఏళ్ల క్రితం వాడినటువంటి కరెంటుకి, 3 ఏళ్ల క్రితం ఇంకా పన్నులకి, వీటన్నిటినీ కూడా ఇప్పుడు కట్టుకుంటూ రావాలంటే మీరు ఏం చేస్తున్నట్టు మీరు ప్రభుత్వంలో ఉండి? రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. 5 ఏళ్ల పాటు ఛార్జీలు పెంచడమే కాకుండా మరొక 5 ఏళ్లు పెంచమనేటటువంటి మాట ఇవ్వడమే కాకుండా ప్రజలకి, అంటే ప్రజల మీద ఏ భారం మోపడానికైనా ఆయన ఇష్టపడేవారు కాదు. ఆయన ప్రజల మనిషి, ప్రజల నాయకుడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అక్కర్లేదు. 2008-9 సంవత్సరానికి సంబంధించి దాదాపు ఈ సర్ఛార్జీల భారాన్ని 500 కోట్ల రూపాయలని వేయమని చెప్పి ప్రతిపాదనలు రాజశేఖర రెడ్డి గారికి తీసుకువెళ్తే ఆయన ఈ రాష్ట్ర ప్రజలు ఈ భారాన్ని మోయలేరు, ఈ బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి ప్రభుత్వం మీద భారం వేశారు తప్ప ప్రజల మీద ఈ సర్దుబాటు ఛార్జీల భారం వేయలేదు. మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు ₹1 కూడా ఆయన వైఎస్ హయాంలో ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. కానీ ఇవాళ మీరు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఏ బడ్జెట్ లో కూడా పన్నులు వేయలేదు ప్రజలపైన. కానీ మీరు ఈరోజు బడ్జెట్ ముందు, బడ్జెట్ తర్వాత కూడా బడ్జెట్ లో కూడా పన్నుల మోతను మోగిస్తా ఉన్నారు. మరో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎరువులకు సంబంధించినటువంటి ధరలు, ఆ రోజున ఎరువులకు సంబంధించినటువంటి ధరలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి విషయమే అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఎరువుల ధరలు పెరగకపోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు నాయకుడిగా కేంద్రాన్ని దగ్గర నిలదీస్తారు అనేటటువంటి ఒక స్పృహ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉండితేమో అనిపిస్తోంది. ఆయన కాలంలో ఎరువుల ధరలు పెరగలేదు, కానీ ఇవాళ ఎరువుల ధరలు 300% పెరిగినాయి. ఓ పక్కన ఎరువుల ధరలు అలా పెంచుతున్నారు, కరెంటుకు సంబంధించినటువంటిది మీరు మొత్తం కూడా ఇవాళ 4500 కోట్ల సరిచార్జ్ భారంతో పాటుగా ఇవాళ మీరు ఈ 3 ఏళ్లకి కలిపి మీరు వడ్డిస్తున్నటువంటిది దాదాపు 15,500 కోట్లు. ఈ రోజున ఈ మూడు సంవత్సరాల బకాయిలు ఏది 2009 నుంచి 12 వరకు ఈ బకాయిల రూపేణా ప్రజల నుంచి
ఈ రాష్ట్ర ప్రభుత్వం 15,500 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి సిద్ధమైంది. అందులో మొట్టమొదటగా 2009-10 సంవత్సరానికి సంబంధించి 14,481 కోట్లని ఈ రోజు వసూలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మరలా తిరిగి మరొక 2 సంవత్సరాలకు సంబంధించి 7,500 కోట్లు వసూలు చేయడానికి ఈ రోజు సిద్ధమవుతోంది.